Ready? 1, 2, 3. Start. Come on, Buddy. వస్తున్నాడు. రండి రండి, దయచేయండి, మీకేనండి పాకొండలు. హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే. అయినా కానీ నేను కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మన యష్ బంగారం చూస్తూ ఉండగానే పాకటం కూడా నేర్చేసుకున్నాడు. తను మరో మైలు రాయిని దాటాడు కాబట్టి తన పని తను చేశాడు. మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఇంకా నేనైతే నా వంతుగా నేను పాకొండలు చేశాను. ఇంకా చేసిన వాటికి సార్థకత చేకూర్చాడు అనుకోండి. ఏం చేశాడో మరి మీరే చూడండి వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి ముందు రోజు తీసిన వీడియో. ఇంకా బెడ్ మీద అయితే చక్కగా పాకేస్తున్నాడులే, కానీ ఇలా చాప్ మీద పడుకోబెడితే మాత్రం 4-5 రోజుల వరకు పాకలేదు. ఇంకా ఆ తర్వాత మొదలేసాడు. ఇంకా నేను వీడియో తీసుకుందాం ఇలా పాకేటప్పుడు అనుకొని ఆ చాప్ మీద పడుకోబెట్టి బొమ్మలు చివరి పెట్టి ఇంకా అవతలకి వెళ్ళి వీడియో ఆన్ చేసేలోపే ఇంకా పాకేస్తాడు భలే స్పీడ్గా. అమ్మా, క్లాప్స్ కొట్టండి. దాదా అన్నీ కూర్చోట తర్వాత కూర్చోవచ్చులేరా. బుడ్డి ఇటు ఎస్లు ఇదేందంట. తర్వాత కూర్చోవచ్చు రా బుడ్డి. చూసారుగా అసలు ఆ చేతులు ఎంతంత ఎత్తు లేపి వేసుకుంటూ వచ్చేస్తున్నాడో గబగబా. ఇంకా అలా ఎదురుగ్గా బొమ్మలన్నీ వేస్తే భలేగా ఆ బొమ్మలన్నిటితోటి కూడా ఒకే దాంతో కాకుండా రకరకాలుగా తనకి ఇష్టమైంది తీసి ఆడుకుంటాడు. భలే క్యూట్గా చేస్తాడు. చిన్నపిల్లలు ఎవరైనా అలాగే క్యూట్గా అనిపిస్తారనుకోండి. ఇంకా పాకొండలు అయితే వీడియో తీసి ఆల్రెడీ పోస్ట్ చేశాము. అందుకే చేసేటప్పుడు వీడియో మాత్రం ఏమీ ఇక్కడ నేను పెట్టట్లేదు. ఎవరైనా పాకొండల రెసిపీ చేసుకోవాలి అనుకుంటే మన వీడియోలో పాకొండల రెసిపీ వీడియో ఉంటుంది చూడండి. ఇంక ఇక్కడ అరిటాకు కోసుకొద్దామని వెళ్తున్నాను. నేనైతే కేవలం అరటి ఆకుల కోసం మాత్రమే ఈ చెట్టు వేసుకున్నాను. మా ఇంటి వెనకే అరటి చెట్లు అయితే ఉంటాయి. మా వారిని వెళ్ళి తీసుకురామంటే తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా ఇస్తున్నారు పాపం. కాకపోతే నాకే ప్రతిసారి అలా అరిటాకు తెమ్మని పంపించడానికి ఇబ్బందిగా ఉంటుంది. గోల్ముళ్ళలో కౌసల్య వాళ్ళకి అరటి చెట్లు ఉంటాయి. ఒక అరటి పిల్లక తెచ్చి కౌసల్య అంటే తను తెచ్చిచ్చింది. ఇంకా తీసుకొచ్చి నాటాము. అది చాలా రోజులు అలాగే ఉండిపోయింది, ఏమీ గ్రోత్ లేకుండా. నేను లండన్ నుంచి వచ్చాక కొంచెం ఎరువిచ్చి మంచిగా వాటర్ అది పడుతుంటే చక్కగా వచ్చేసాయి ఆకులు బాగా. ఇంక ఇది మొదట ఆకు కాదులే, కానీ మా పైన రెంట్కుండేవాళ్ళు ఒకరోజు ఒక ఆకు అడిగితే వాళ్ళని కోసుకోమన్నాను. ఇంక ఇప్పుడు నేనైతే మాత్రం మొట్టమొదటిసారిగా యష్ బంగారం కోసమే ఈ ఆకు కోసాను. చాలా పెద్దగానే ఉన్నాయి ఆకులు అయితే, మంచిగా వచ్చాయి బలం పట్టి. చాలా పెద్దగా వచ్చిందిగా, పరిగెంతరాలుగా. అరిటాకు బాగా వచ్చిందిగా. లోపలికి కడుగుదాంలే ఆకు అన్నట్టు లోపలికి తీసుకొని వెళ్ళాను. కానీ పెద్దగా ఉంది కదా ఆకు, షింక్ దగ్గర కడగా తవ్వట్లేదు. అందుకే మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ కడుగుతున్నాను. అరటి చెట్టు అయితే మాత్రం మంచిగా గ్రోత్ అయింది. ఇంకా గెలొస్తుందో రాదో నాకు తెలీదు. వస్తే మీకు చూపిస్తానులేండి. మీకు చూపించకుండా ఉన్నాను కదా ఏదైనా కూడా. ఇంక ఈ ఆకు చూస్తుంటే మాత్రం మన చెట్టు ఆకు కావటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంక ఇక్కడ ఇలా అరిటాకు వేసేసి ఇంక నేను చేసిన పాకొండలు ఉన్నాయి కదా 3 గిన్నెల్లో పెట్టేశాను. మౌని అలా పలక మీద పాకితే పాకొండలని రాసింది. ఇంకెలా ఈ పాకొండల గిన్నెలే పెడితే వస్తాడో రాడో అని తను ఆడుకునే కారు బొమ్మలు ఉంటే అవి కూడా పెట్టాను. ఇంకా రెడీ కూడా అయ్యారు సార్ గారు. ఇంకా వాళ్ళ నాన్న దగ్గరుండి అసలు దూకేస్తున్నాడు రావటానికి.
లండన్ వెళ్తానికి. అసలు ఆల్రెడీ వస్తామని చూస్తాడు. అసలు చూడు బాబు దూకుతుండు. అదిగో రావాలని నీకేటప్పటికి మనం లైట్లు ఎన్ని రెడీ చేసుకుంటే చక్కగా చేయొచ్చు. లేకపోతే మనకి 2 నిమిషాలు కూడా టైం వేయడు బాబు గారు. వెళ్ళడంట మోని అక్కడ పెట్టిన అటు పెట్టు. సరే కాదు నాకు తెలుసు అయ్యా. నాకు తెలిసి ఏది కాదు అరిటాకు పట్టుకుంటాడు. అరిటాకు దగ్గర అయిపోయి చూద్దాం ఏ దగ్గరికి వెళ్తాడు. బాబు గారు రెడీయా? దూకేస్తాం 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 దూకేస్తాం. అమలు అసలు చూడు చూపు వెళ్దామని వాటి మీదే ఉంది ధ్యాస. అవును ఆ బొమ్మ కూడా పెట్టు. ఏ బొమ్మ? ఆ పండు ఆరిషాకు అవతలు పెట్టు మధ్యలో సెంటర్ లో. వాటి మీదే లాగేస్తుంది మనతో. లేకపోతే వాడు ఒక్క నిమిషం కూడా పట్టదు అక్కడికి వెళ్ళటానికి. ఇప్పుడు అన్ని ఏందో కొత్తగా కనపడుతుంది. వాటన్నిటిని పీక్ పడేత్తగాని చూసారుగా అక్కడ ఏదో కొత్తగా వింతగా కనిపించేసరికి వచ్చేయాలని అసలు నా చేతుల్లో కూడా ఆగట్లా దూకుతున్నాడు. ఇంక వదిలేద్దాం మరి. రెడీ 1 2 3 స్టార్ట్. Come on, Buddy. Hey, Buddy. వస్తున్నాడు. రండి రండి దయచేయండి మీకేనండి పాకొండలు. కూర్చో. పడవు అక్కడ దాకా. బుడ్డి థ్యాంక్ యూ బుడ్డి థ్యాంక్ యూ. మా జన్మ ధన్యం అయిపోయినట్టే. బుడ్డి ఇంకా 2 ఉన్నాయి బుడ్డి. పడేసి ఏంటో ఇన్ని ఉన్నాయి. ఏంటబ్బా నేను తీస్తున్నాను నీళ్ళు ఎవరు రావట్లేదు. సార్ కానివ్వండి సార్ మిగతా పళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లే పిల్లగాడికి. అందుకని 3 దూరంగా పెడితే వాడు కన్ఫ్యూజ్ అయ్యి నేను ఒక పని చేసా కదా మళ్ళీ అదే ఇంకా ఎందుకు పెట్టారు. ఎన్నని పడాను. ఒకటంటే పడేసా. ఈడేందో చాలా పెట్టారు. ఏం చెయ్యాలి? కారులో తీసుకునేదా కాకుండా తీసుకునేదా? బాతుల్ని కూడా పెట్టారు. మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పెట్టారు. పెట్టి ఇంకొక గిన్నె పెట్టి. కానీ నాన్న మొత్తం బోర్లిచ్చు వెనక్కి తీసుకెళ్ళి పెట్టారు. వెనక్కి లాగలే దా. ఇంకా ఒక గిన్నె అయితే డొల్లించేసి ఇంకా అలా ఆగిపోయాడు. ఇంకా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పడుకోబెట్టింది మౌని. ఇంకా మళ్ళీ వస్తున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. బుడ్డమ్మా వీడియో వచ్చింది.
మన యష్ బంగారానికి పాకుండలు అయితే మాత్రం చాలా బాగా నచ్చినట్టున్నాయి. వాటితో తెగ ఆటలాడేస్తున్నాడు. పైపెచ్చి వాటిని టేస్ట్ కూడా చూసాడు. వాళ్ళమ్మ ఎలాగో వదిలేసింది కానీ లేకపోతే అమ్మో స్వీటు ఆయిల్ అనేదే. నేను కష్టపడి పాకుండలు చేశాను. అసలు వాటి దగ్గరకు వస్తాడో రాడో అనుకున్నాను. కానీ మన యష్ బంగారం మాత్రం భలే ఆడుకున్నాడు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా పారిపోయాల్సినవి, చాలా ఉన్నాయి పారిపోయాల్సినవి. ఇంక నేనేం అమ్మాడని గుడ్డి దాని పని కూడా కానీ అమలు గిన్నె నచ్చిందా? రంగు ఇచ్చిన గిన్నె నచ్చినట్టుందిరో. గుడ్డి ఎట్లు ఇక్కడ చూడండి, చక్కగా కొడుకేమో పడుకొని ఆడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ కూడా పడుకొని ఫోన్లో వీడియోస్ తీసుకుంటుంది. నేను పండు మాత్రం నిలబడి తీస్తున్నాము. ఇదేంటి చూడు, ఇంకో బౌల్ చూడు, చింపేస్తున్నారు. అది నీకు చెప్పిన టాస్క్ ఏంట్రా చేస్తుందేంట్రా? అదెందుకు చించావు బుడ్డి? అరిటా కింద కట్ చేసావు బుడ్డి నువ్వు. మన కన్నయ్య మాత్రం మూడో గిన్నెను కూడా డొల్లు ఇచ్చేస్తున్నాడు. ఇంతకుముందు అయితే ఇలా పాకితే పాకుండలు చేస్తారని కూడా నాకు తెలీదు. మా దగ్గర పాకితే చలిమిడి చేయటం అని చేసేవాళ్ళు. పాకితే చలిమిడి ఎలా అనుకుంటున్నారా? మా దగ్గర చలిమిడిని పాకపిండి అని కూడా అంటారు. పాకితే పాకపిండి అని చేసేవాళ్ళు. నాకు కొంచెం తెలుసు అలా, కాకపోతే తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పారు పాకితే చలిమిడి కాదు పాకుండలు అని ఉంటాయి, అవి చేస్తారని చెప్పారు. ఇంకా అందుకే యష్ బంగారానికి ఇలా పాకుండలు చేశాను. మీరు కూడా ఎవరైనా నాలాగే ఇంతకుముందు పాకపిండి అని విన్నారా, చేశారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. గిన్నెలతో కూడా ఆడేసుకుంటున్నాడు. అయిపోయింది. ఆ గిన్నె కూడా తీసేయండి అమ్మా, పక్కకి తీసేయండి. ఇంకొక గిన్నెలో కొన్ని ఉన్నాయి, ఈ గిన్నెలో కొన్ని ఉన్నాయి. తీసుకురా తీసుకోండి. నెక్స్ట్ వన్ బుడ్డి, రే బుడ్డి, దిస్ వన్. అవుట్ అవుట్ అయిపోయింది. క్లాప్స్ కొట్టండి, అందరూ క్లాప్స్ కొట్టండి. పాకుండలు మొత్తం పాకపోసి పాకేట్టుగా చేసాం. చూడండి పాకుండలన్నీ ఎట్ట పాకుతున్నాయో. ఇంక ఇక్కడ చూసారా, అమ్మ కొడుకు ఇద్దరు పడుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. యష్ బంగారం ఏమో వాటన్నిటిని డొల్లిచ్చి అలసిపోయాడంట. మౌని అవన్నీ చూసుకొని సంతోషపడిపోయి తను అలసిపోయింది. ఇంక వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు ఇద్దరు?
అదండి మరి సంగతి. ఇంకా మేము కూడా అలసిపోయాము. మన యష్ బంగారం పాకుతున్నాడు అని చెప్పి పాకొండలు చేస్తే పాకొండలు చేస్తే పాకించేశాడు. మరి ఎంత క్యూట్గా చేశాడు, మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా వాళ్ళిద్దరూ అలా ఆడుకుంటూనే ఉంటారులే. కానీ నేను వీడియో అయితే ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.